హాయ్ నమస్తే గైస్, ఇది నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అండి. నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, ఐక్యాకి లూలుకి వెళ్ళాము ఆఫ్టర్ టెంపుల్ విజిట్ తర్వాత అని. అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది. సో ఐక్యాకి వెళ్ళిపోయి లంచ్ లాగా చేసేద్దాం. ఎప్పుడు నేను మా హస్బెండే వెళ్తాం. ఇవాళ కిడ్స్ హాలిడే పెట్టారు కాబట్టి తీసుకువెళ్ళామండి. కొంచెం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఇట్లా 6 అని ఇలా వేయో డెకరేట్ చేసి ఉంచారు. ఫ్రైడే మాత్రం స్పెషల్గా ఉంటాయండి. దీనిలో డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఆఫర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవి నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్స్గా తెలుసుకొని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ చూస్తున్నాను అనమాట. ఇది కాఫీ మేకర్ అనుకుంటా, 199 అంట. నాకు ఇప్పుడు అంత గ్లాస్ ఐటమ్ తీసుకొచ్చి ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను తీసుకురాలేదు. అండ్ ఇవి కుకీస్ అండి, 4 ప్యాకెట్స్ సమ్ 199 అట్లా ఆఫర్లో ఉన్నాయి. ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్లోకి పిల్లలు ఎప్పుడైనా క్యాజువల్గా స్నాక్స్ తినడానికి ఉంటాయని తీసుకువచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ అని చెప్పాను కదా, లంచ్ తీసుకుంటానికి వెళ్తున్నాం. చాలా ఖాళీగా ఉంది. ఇది సాటర్డే మార్నింగ్ కదా, అదే ఈవినింగ్ అయినా సండే అయినా చాలా బిజీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నాకు తెలియదు కానీ లంచ్ వరకు మేము వెళ్ళాము. ఓకే, దీనిలో ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే తినలేరు కానీ మీడియం ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాక్లెట్ కుకీస్, ఓట్స్ కుకీస్, సినమన్ రోల్స్, క్రోసాంట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కప్ కేక్, ఈ మఫిన్, ఇట్లా మళ్ళీ ఫ్రూట్ బౌల్ కూడా ఉంటుందండి. మేమైతే ఫ్రూట్ బౌల్ తీసుకోము, ఎప్పుడు వెళ్ళినా తీసుకోము. 50 రూపీస్కి అది అసలు కొంచెం అంటే కొంచెం ఉంటుంది. ఈ సినమన్ రోల్స్ అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి అండి, చాలా వేడిగా ఉన్నాయి. దీని మీద చాక్లెట్ సాస్ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో నలుగురికి ఇదే మా లంచ్ అండి. వెజ్జీస్ కూడా తీసుకున్నారు. మా హస్బెండ్ ఈ మైదా ఐటమ్స్ ఏమీ తినరు, సో ఆయన వెజ్జీస్ తీసుకున్నారు. నేను వచ్చేసి కాఫీ విత్ చాక్లెట్ కుకీస్ తినేసాను. కిడ్స్ ఇవన్నీ తిన్నారు. అన్నీ మైదా, బట్ అప్పుడప్పుడు తినొచ్చండి, ఏం కాదు. చికెన్ నగెట్స్ కూడా ఉన్నాయి. బయట అయితే తిన్నారు పిల్లలు, నేనైతే అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి తినలేదు. నెక్స్ట్ ఐకే షాపింగ్ ఏమేమి తీసుకున్నాం అనేది నేను లాస్ట్లో యాడ్ చేశానండి. ప్లీజ్ డూ కంటిన్యూ అండ్ వాచ్ ద వ్లాగ్. ఇది ఐకే నుంచి డైరెక్ట్గా లూలుకి వెళ్ళామండి. లూలుకి వెళ్ళాల్సిన పని లేదు, బట్ వెళ్ళాము ఎందుకంటే వెజిటేబుల్స్ తీసుకొని, మా పెద్ద బాబుది బర్త్డే అండి ఈ మంత్. కొన్ని కావాల్సినవి ఉన్నాయి, మా స్కూల్లో తను ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి తీసుకుందామని వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి కింద సర్క్యులర్ హబ్ అని ఉంటుంది కదా, అక్కడ ఇది ఆఫర్లో పెడితే తీసుకున్నాము. ఈ చైర్ చిన్న మచ్చ ఉందండి అంతే. ఇది అడ్జస్టబుల్, హైట్ అడ్జస్టబుల్. అది 5000 పైనే ఉంది, బట్ మాకు 2000కి వచ్చింది, 1 రూపీ తక్కువ. సో తీసుకున్నాము. ఇది కొంచెం చూసారా, ఆ బ్లాక్ స్పాట్స్ ఉంటాయంటే సర్క్యులర్ హబ్లో అప్పుడప్పుడు మంచి డీల్స్ ఉంటాయండి. పద్దాకా అయితే మనకి ఏముండవు కానీ అప్పుడప్పుడు చాలా మంచి డీల్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మేము లూలు నుంచి వచ్చేటప్పుడు నేనైతే ఫ్రూట్ బౌల్ తెచ్చేసుకున్నాను, నాకు ఇదే స్నాక్. కిడ్స్ వచ్చేసి ఆల్రెడీ హెవీగా ఉందని ఏం తెచ్చుకోలేదండి. ఫ్రూట్ బౌల్ కూడా నాకైతే బాగా నచ్చింది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా మనకి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని అవన్నీ మనం సింగిల్గా కొనుక్కొని తినలేం కాబట్టి చాలా మొత్తం తీసుకొచ్చుకొని అన్నీ కలిపి తినొచ్చండి, టేస్టీగా ఉంది. ఇది ఈవినింగ్ అయిపోయిందండి. మేము పొద్దున్న నుంచి తిరిగి వచ్చి ఈవినింగ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 6:30కి అమ్మవారిని పెట్టుకున్నాను కదా, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. మా మదర్ అష్టోత్తరం చేసుకొని ప్రసాదం పెట్టమన్నారండి. నాకు ఒక్కొక్క రోజు వీలవకపోతే నేను డ్రై ఫ్రూట్స్ కానీ ఖర్జూరకాయలు కానీ పెట్టేస్తున్నాను. దాంతో ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. 21 days అయిపోయింది. ఐ హోప్ ఇంకా ఈ 10 days కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతే. ఇది ఐక్యా లూలు అన్నీ అయిపోయి ఇల్లంతా మళ్ళీ ఊడ్చి తుడిసి తర్వాత పూజ చేస్తున్నానండి. మా కిడ్స్ ఆ బయట చికెన్ నగెట్స్ తినొచ్చారు కదా, నాకేమో నచ్చదు. సో నేను ఇంకా వాళ్ళని కూడా స్నానాలు చేసేసి హెడ్ బాత్ చేసేయమన్నాను. వాళ్ళు హెడ్ బాత్ చేసేసి గేమ్కి వెళ్ళిపోయారండి. నెక్స్ట్ నేను ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది నేను చెప్పాను కదా ఐక్యా ఏమేమి తీసుకున్నాను లాస్ట్కి యాడ్ చేస్తున్నానని. దీని డీటెయిల్స్ ఇది వచ్చేసి 2500 అండి. మాకు 249కి ఆఫర్లో వచ్చింది. సింగిల్ బెడ్షీట్ విత్ పిల్లో
కవర్ అసలు ఎంత లుక్ ఉందో చూడండి. ఐకియాలో ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇది చిన్న ప్యాన్ అండ్ డస్ట్ బ్రష్ అండి, చాలా బాగుంది క్వాలిటీ. మా ఇంట్లో రోబో ఉంది కదా, రోబో క్లీన్ చేయడానికి కూడా ఆ బ్రష్ చాలా యూస్ఫుల్ అని తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా 4 ప్యాకెట్స్ ఆఫ్ కుకీస్, చాలా చాలా బాగుంటాయని నేను అనను కానీ హెల్దీ, అప్పుడప్పుడు స్నాకింగ్కి పిల్లలకి బాగా ఉపయోగపడతాయండి. ఇవి వచ్చేసి బ్రషెస్, నేను లాస్ట్ మంత్ కూడా చెప్పానండి. ఇవి వాషింగ్కి బాగుంటాయి, కమోడ్స్కి కానీ బాత్రూమ్స్లో కార్నర్స్కి చాలా బాగుంటాయి. ఇది చాలా పెద్దది తెచ్చుకున్నానండి, వుడెన్ది. అది పెద్ద పెద్ద బౌల్స్లో తిప్పడానికి, చిన్నవైతే చేయి కాలిపోతుంది. దీనిది ఒక స్టోరీ ఉందండి, తర్వాత చెప్తాను లాస్ట్లో ఆ చిక్ పీస్ స్టోరీ. ఇది 99 రూపీస్కి వచ్చిందండి. ఇది 99 రూపీస్, ఎంత బాగుందో కదా, నాకు చాలా నచ్చింది. చాలా యూస్ఫుల్ అండి. మనం ఏదన్నా దేవుడి దగ్గర పెట్టుకోవటానికైనా, తినటానికి కాదు, ఏదైనా డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ సమ్ లవ్ స్టోరీస్ ఏదేదో ఉన్నాయండి. స్టోరీస్ అయితే బాగున్నాయి. 99 రూపీస్ అంట, తీసుకొచ్చాను. ఇందాక నేను ఈ బెడ్షీట్ చూపించాను కదా, 2999 ఆర్ 2299 ఉందండి. ఆఫర్లో 249 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఐకియావి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాడేది, అప్పుడు 1000 పెట్టి తీసుకురావటం ఎందుకులే అని చెప్పి నేను తీసుకొచ్చేదాన్ని కాదు, ఆఫర్లో ఉన్నాయని తీసుకొచ్చాను. క్వాలిటీ అయితే ఎంత బాగుందో. బెడ్షీట్ కూడా, పిల్లో కవర్ కూడా చాలా పెద్దది వచ్చిందండి. చూడండి, బెడ్షీట్ సింగిల్ బెడ్షీట్ కన్నా కూడా ఇంకా ఎక్కువ లెంత్ ఉంది. చాలా బాగుందండి. ఎన్నిసార్లు ఉతికినా కూడా ఇలాగే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఒకసారి తీసుకున్నాను కానీ ఇంత ప్రైస్ తక్కువలో మళ్ళీ ఇదే నాకు దొరకటం. డబుల్ బెడ్షీట్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. మా హస్బెండ్ని అడుగుతున్నాను ఎంత పడింది ఏంటి అని అడుగుతున్నాను. చెప్పాను కదా 2299ది నేను 249 రూపీస్కి తీసుకొచ్చానండి. ఎంత బాగుందో క్వాలిటీ అయితే. నువ్వు ఎన్నిసార్లు వాష్ చేయి, ఎన్నిసార్లు మిషన్ వాష్ చేసినా ఈ క్వాలిటీ ఇలాగే ఉంటుంది, ఈ కలర్ ఇలాగే ఉంటుంది, మనకి బోర్ కొట్టి పారేయాల్సిందే. లాస్ట్లో ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా, ఆ చిక్ పీస్ 89 రూపీస్ అండి. కింద పైన ఫుడ్ కోర్ట్ దగ్గర కింద కూడా పెట్టారు. ఆ ఫుడ్ కోర్ట్లో బిల్ ఇవ్వలేదండి, దానికోసం మాకు 10 minutes వెయిట్ చేయించారు. థ్యాంక్ యూ ఫర్